హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి లాంగ్ టర్మ్ లోని మనం దాన్ని పే చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ టైం కవరేజ్ ఉండాలి, టిల్ 100 years వరకు నీకు ఉండాలి అని అంటే అది గ్రూప్ పాలసీలో పాసిబుల్ లేదు. రెండవది చాలా మంది బ్యాంక్ పాలసీల మీద కూడా ఆధారపడి ఉంటున్నారు. అకౌంట్ తీస్తే మీకు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ లో వచ్చేది, వాళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ చేస్తారు, మీకు ప్రీమియం 50% డిస్కౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ అగ్రిమెంట్ టైఅప్ ఉన్న రోజులు మాత్రమే ఆ పాలసీ కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత కవర్ కాదు. ఇంకొకటి రియలిస్టిక్గా రీసెంట్గా మేము చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ దాని మీద డిపెండ్ అయ్యి పాలసీ తీసుకోవట్లేదు. కానీ రియాలిటీ విషయానికి వచ్చేసరికి వాడు పెట్టే 10 లక్షల బిల్లు 3 లక్షలు 4 లక్షల రూపాయలు మాత్రమే రీఎంబర్స్మెంట్ వస్తుంది, మిగిలిన 6-7 లక్షలు చేతి నుంచి పోతుంది కదా. మరి అది కూడా ఒక రకంగా రిస్కే కదా. మీరు గవర్నమెంట్ అయినా మీరు ప్రైవేట్ అయినా మీరు బయట జాబ్ చేస్తున్నా ఏం చేసినా సరే ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ అనేది మీరు తీసుకొని పెట్టుకోవాలి. మీరు దీని మీద డిపెండ్ కావద్దు, ఎప్పుడు కూడా ఒకరు ఇచ్చే దాని మీద డిపెండ్ కావద్దు. లైఫ్ అండ్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే మీరు